Welcome, competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈ వీడియోలో మరొక లేటెస్ట్ కరెంట్ అఫైర్ని ఇప్పుడు మనం చూద్దాము. ఖచ్చితంగా ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశమే ఇదంతా కూడా. దీన్ని లెట్ అస్ డిస్కస్ నౌ. ఇది అటు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి, ఇటు కమిటీలు కమిషన్లకి సంబంధించినటువంటి అంశంగా కవర్ అవుతుంది. ఒకసారి దీన్ని చూద్దాం. బీసీసీఐ కమిటీ ఏర్పాటు. బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. తెలుగులో భారత క్రికెట్ నియంత్రణ మండలి అంటారు. ఈ బీసీసీఐ వన్ ఆఫ్ ద రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యంత ధనవంతమైనటువంటి క్రికెట్ బోర్డుగా మనం బీసీసీఐని చెప్పుకోవచ్చు. బీసీసీఐ అనేది సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదు. బీసీసీఐ డస్ నాట్ అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. అయితే ఈ బీసీసీఐ తన అపెక్స్ కౌన్సిల్ శిఖరాగ్ర మండలి సమావేశం జరిగిన జూన్ 14, 2025న ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది, చైర్మన్ ఆర్ చైర్పర్సన్ ఎవరు, మెంబర్స్ ఎవరు అన్నది చూద్దాం. 2025 జూన్ 4వ తేదీన బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద IPL 18 గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సింపుల్గా RCB విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. A stampede occurred at Chinnaswamy Stadium in Bengaluru during the victory celebrations of IPL 18 title winner of Royal Challengers Bengaluru. Due to that stampede, 11 people were killed. ఆ తొక్కిసలాటలో 11 మంది స్పాట్లో చనిపోయారు. సుమారుగా 56 మంది తీవ్రమైన గాయాల పాలవ్వడం జరిగింది. అలా సంఘటన జరిగి ఒక్కసారి అందరినీ ఆలోచింపజేసింది. దాంతో బీసీసీఐ కూడా ఆలోచించింది. ఎందుకంటే ఐపీఎల్ని నిర్వహించేది బీసీసీఐ కాబట్టి బీసీసీఐ కూడా ఆలోచనలో పడి ఇలాంటి తొక్కిసలాట సంఘటనలు మరలా జరగకుండా సమగ్రమైన మార్గదర్శకాలను, కాంప్రహెన్సివ్ గైడ్లైన్స్ రూపొందించడం కోసం ఈ కమిటీను ఏర్పాటు చేసింది బీసీసీఐ. to providing the exceptional guidelines to prevent this type of stampedes. ఇట్లాంటివి జరగకుండా ఎలాంటి నియమ నిబంధనలు ఉండాలి అన్న వాటిని రూపొందించడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చైర్పర్సన్గా దేవజీత్ సైకియాను నియమించారు. ఈ దేవజీత్ సైకియా ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి, సెక్రటరీ, బీసీసీఐ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సభ్యులుగా 2 సభ్యులను తీసుకొచ్చారు. ఈయన ఒకరు ప్రభుతేజ్ సింగ్ భాటియా, ఈయన బీసీసీఐలో ఒక ప్రముఖ పదవిలో ఉన్నారు. అలాగే రాజీవ్ శుక్లా బీసీసీఐకి వైస్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షులుగా ఉన్నారు. చైర్పర్సన్ దేవజీత్ సైకియా, సభ్యులు ప్రభుతేజ్ సింగ్ భాటియా, రాజీవ్ శుక్లా. ఈ కమిటీ 15 రోజుల్లో ఈ గైడ్లైన్స్ని ఇవ్వాలి, రూపొందించి బీసీసీఐకి ఇవ్వాలి. 14వ తేదీని ఏర్పాటు చేశారు కాబట్టి జూన్ 30 నాటికి మోర్ ఓవర్ గైడ్లైన్స్ని సబ్మిట్ చేయాలని ఒక టైంని పెట్టారు. అయితే బీసీసీఐ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసేద్దాం. బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, భారత క్రికెట్ నియంత్రణ మండలి అంటారు. దీనిని డిసెంబర్ 1, 1928లో ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయము ముంబైలో ఉన్నాయి. అలాగే అధ్యక్షులు ప్రస్తుతము రోజర్ బిన్నీ. ఈయన 2022 నుంచి అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఈయన బీసీసీఐకి 36వ అధ్యక్షులు. ఉపాధ్యక్షులు లేదా వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా.
పురుషుల జట్టు కోచ్ గౌతమ్ గంభీర్. పురుషుల జట్టు కోచ్ మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. కరెంట్ అఫైర్ అండ్ స్టాండర్డ్ జీకే ఖచ్చితంగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.